హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 ఏప్రిల్ 21, 22వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? కరెక్ట్ ఆన్సర్ కావేరి. తీవ్రమైన కరువు మరియు తీవ్రమైన వేడి కారణంగా కర్ణాటకలోని కావేరికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది పూర్తిగా ఎండిపోయింది. బ్రహ్మగిరి కొండలలో ఉద్భవించి కృష్ణరాజసాగర సరస్సు వద్ద కావేరి నదిలో కలిపే ముందు తూర్పు దిశగా ప్రవహిస్తుంది. ప్రసిద్ధ లక్ష్మణ తీర్థ జలపాతం లేదా ఇరుపు జలపాతం కేరళ సరిహద్దుకు సమీపంలో దాని మార్గాన్ని అలంకరించింది. తలకావేరి వద్ద పుట్టిన కావేరి నది హిందువులకు పవిత్రమైనది మరియు తమిళనాడులోని పుహంపోర్ వద్ద బంగాళాఖాతం కలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల మాల్కమ్ ఆదిశేషియా అవార్డు 2023కి ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఉత్సా పట్నాయక్. ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ 2023 మల్కమ్ ఆదిశేషయ్య అవార్డును అందుకుంటారు. ఇది మల్కమ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ద్వారా ఏటా మంజూరు చేయబడుతుంది. జాతీయ స్థాయి జ్యూరీచే ఎంపిక చేయబడిన ఈ అవార్డు అభివృద్ధి అధ్యయనాలకు విశేషమైన సహకారాన్ని అందజేస్తుంది. ఇందులో ఒక సైటేషన్ మరియు 2 లక్షల నగదు బహుమతి. మల్కమ్ ఆదిశేషయ్య అవార్డు యొక్క పేరు ఒక భారతీయ అభివృద్ధి ఆర్థికవేత్త మరియు విద్యావేత్త అతని ప్రభావవంతమైన పనికి 1976లో పద్మభూషణ్తో గుర్తింపు పొందారు. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ లివర్ డే 2024 థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధిరహితంగా ఉంచుకోండి. ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కాలేయ ఆరోగ్య అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధిరహితంగా ఉంచండి. నివారణ చర్యలు మరియు సాధారణ తనిఖీలను హైలైట్ చేస్తుంది. ఈ చొరవ కాలేయ సంబంధిత రుగ్మతల గురించి అవగాహన కల్పించడం, జీవన శైలి మార్పులను ప్రోత్సహించడం మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. చురుకైన విధానాలను పెంపొందించడం ద్వారా ముందస్తుగా గుర్తించడం మరియు ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారి కాలేయం యొక్క శ్రేయస్సుకు ప్రాతినిధ్యం ఇస్తుంది. సమాచారంతో కూడిన ఎంపికలను చేయడానికి ప్రజలను ప్రచారం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన GPS స్పూపింగ్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ తప్పుడు సాంకేతికతో GPS రిసీవర్ను మార్చడం. GPS నావిగేషన్ సిగ్నల్స్తో జోక్యం చేసుకోవడం ద్వారా ఇరాన్ యొక్క క్షిపణి లక్ష్యాన్ని భంగంపరచడానికి ఇజ్రాయెల్ GPS స్పూపింగ్ ఉపయోగించినట్లు నివేదించబడింది. ఈ సైబర్ అటాక్లో తప్పుడు GPS సిగ్నల్ను ప్రసారం చేయడం, రిసీవర్ను తప్పుదారి పట్టించడం ద్వారా సరికాని స్థాన డేటా అందించబడుతుంది. GPS స్పూపింగ్ ఉపగ్రహ సాంకేతికతో బలహీనతను కలిగి ఉపయోగించుకుంటుంది. నావిగేషన్ మరియు లాజిస్టిక్స్, టెలికమ్యూనికేషన్స్ మరియు రక్షణ వంటి వివిధ పరిశ్రమలకు గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. జామింగ్లా కాకుండా స్పూపింగ్ అనేది మరింత ఆధునికమైనది మరియు విపత్తును కలిగిస్తుంది. GPS సిస్టమ్లను రక్షించడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ అంతరిక్ష సంస్థ అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ నాసా. జూలై 2028లో ప్రారంభించబడిన 3.35 మిలియన్ బడ్జెట్తో సాట్నార్ చంద్రుడైన టైటాన్కు డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ను నాసా ధృవీకరించింది. ఇది రేడియో ఐసోటోప్ పవర్ సిస్టంతో ప్రధానంగా చంద్రుని ఉపరితలంపై వివిధ ప్రదేశాలను అన్వేషించే డ్యూయల్ క్వాడ్ కాప్టర్ 2034 రావడానికి షెడ్యూల్ చేయబడింది. ఇది ప్రారంభ భూమి పరిస్థితులను పోలి ఉండే ప్రీబయోటిక్ రసాయనిక ప్రక్రియల కోసం శోధిస్తుంది. ఇది మరో గ్రహ శరీరంపై నాసా యొక్క మొదటి శాస్త్రీయ వాహనాన్ని సూచిస్తుంది. టైటాన్ శని యొక్క అతిపెద్ద చంద్రుడు, భూమి లాంటి ధ్రువ చక్రం మరియు మందపాటి వాతావరణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూఢిల్లీలో పెద్ద పరిశోధన కేంద్రాన్ని నిర్వహించడానికి
భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ రష్యా. రష్యాలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మైలురాయి ఈ ఈవెంట్ అయిన ఇండో రష్యన్ ఎడ్యుకేషన్ సమ్మిట్కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుండి 60 రష్యన్ విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. భారతదేశం మరియు రష్యా మధ్య విద్యా సంబంధాలను పెంపొందించడం మరియు సహకారాన్ని పెంపొందించడం వారి భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మహిళని గుర్తించడం సదస్సు లక్ష్యము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము పోల్జీ-1 2 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణిని పరీక్షించింది? కరెక్ట్ ఆన్సర్ ఉత్తర కొరియా. ఏప్రిల్ 20, 2024న ఉత్తర కొరియాలోని పశ్చిమ సముద్రంలో పోల్జీ-1 2 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మరియు హస్వాల్-1 రా-3 సూపర్ లార్జ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. ఒకరోజు ముందు నిర్వహించిన ఈ పరీక్ష దక్షిణ కొరియా మరియు యుఎస్ఏలతో ఉద్రిక్తతలను పెంచింది. అణువార్ హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న హస్వాల్-1 రా-3 శక్తి పరీక్షలకు గురైంది. ఇది ఫిబ్రవరి 2024 పరీక్షలను అనుసరిస్తుంది మరియు ప్రాంతీయ ఉద్రిక్తతను పెంచే ఘన ఇంధన హైపర్సోనిక్ క్షిపణితో సహా ఇటీవలే క్షిపణి పరీక్షను జోడిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే కాప్రీ సిటీ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఇటలీ. G7 విదేశాంగ మంత్రులు ఇటలీలోని కాప్రీలో ఏప్రిల్ 17, 19, 2024 వరకు ఇటాలియన్ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ నేతృత్వంలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి మరియు గాజా మరియు ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య వారు ఇరాన్ చర్యలను ఖండిస్తూ మరియు ఆంక్షలను ప్రతిజ్ఞ చేస్తూ 3 ప్రకటనలు విడుదల చేశారు. EU నుండి ప్రతినిధులు చేరారు. మంత్రులు తీవ్రతను తగ్గించాలని కోరారు మరియు తదుపరి సంఘర్షణను నివారించడానికి ఇరాన్ మరియు ఇజ్రాయెల్కు పిలుపునిచ్చారు. ఇటలీ G7 చైర్గా కీలకమైన దౌత్య సమావేశాన్ని నిర్వహించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ నలిన్ ప్రభాత్. సీనియర్ IPS అధికారి అయిన నలిన్ ప్రభాత్ తీవ్రవాద వ్యతిరేక మరియు కౌంట్ హైజాక్ కార్యకలాపాలకు బాధ్యత వహించే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSGగా నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్లో CRPF అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఆయన 1992 IPS బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినవారు. 2028 ఆగస్టు 31 వరకు క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీచే నియమించబడిన అతను NSGకి అదనపు బాధ్యతలు నిర్వహించి దల్జిత్ సింగ్ చౌదరి స్థానంలో నియమితులయ్యారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన నగోర్నో కరాబక్ ప్రాంతం ఏ పర్వత ప్రాంతంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ దక్షిణ కాకస్ శ్రేణి. ఆర్మోనియం ఏర్పాటువాదుల నుండి అజర్బైజాన్ నియంత్రణకు తిరిగి పొందిన తర్వాత రష్యా శాంతి పరిరక్షణకు నగోర్నో కరాబక్ నుండి ఉపసంహరించుకుంటున్నారు. నగోర్నో కరాబక్ ఆర్ట్సాక్ దక్షిణ కాకస్లోని ఒక పర్వత ప్రాంతము. ఇది 1917 నుండి అజర్బైజాన్ మరియు ఆర్మేనియాలచే క్లెయిమ్ చేయబడింది. అంతర్జాతీయంగా అజర్బైజాన్లో భాగంగా గుర్తించబడినప్పటికీ ఇది వారి స్వంత ప్రభుత్వంతో కూడిన జాతీయ ఆర్మేనియన్లో ఎక్కువగా నివసిస్తుంది. ఆర్మేనియన్లు మరియు అజర్బైజాన్ ఇద్దరూ ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మక మరియు మతపరమైన సంబంధం కలిగి ఉన్నారు. ఇది కొనసాగుతున్న ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.